హరే కృష్ణ, జై శ్రీరామ్ అందరికీ. నేను మీ ఉదయశ్రీ రియల్ హీరోస్తో మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం హైదరాబాద్లోని గగన్ పహాడ్ సత్యం శివం సుందరం గోశాల దగ్గర మనం ఉన్నామండి. శంషాబాద్ వెళ్ళే రూట్లో కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియాలో గగన్ పహాడ్లో సత్యం శివం సుందరం గోశాల ఉందండి. ఇక్కడ 3000 నుండి 4000 గోవుల వరకు ఇక్కడ ఉన్నాయి. దీనిని నిర్వహిస్తున్నది ధరంరాజు గారు. ఆయనకు 85 సంవత్సరాలు. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ గోశాలను నిర్వహిస్తున్నారు. తనే సొంతంగా ఇక్కడ ప్లేస్ తీసుకొని ఈ గోశాలను నిర్వహిస్తున్నారు. పదండి, మరిన్ని విషయాలు ఇక్కడ ఉన్న నిర్వాహకులను అడిగి తెలుసుకుందాం. ఈ సత్యం శివం సుందరం అనే గోశాలలో తను ఇక్కడ వర్క్ చేస్తారండి. ఇక్కడ ఉన్న విషయాల గురించి ఒకసారి తనని అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? మహేష్ శర్మ. మహేష్ శర్మ. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? 6 months అయింది నాకు వచ్చి ఇక్కడ. 6 months నుంచి. ఇంతకు ముందు మీకు గోశాలలో ఎన్ని ఇయర్స్ చేసిరు? ఆడ నేను రాజస్థాన్ లో చేసిన 10 years చేసి వచ్చిన. 10 years చేసారు. ఇక్కడ మొత్తం ఎన్ని గోవులు ఉన్నాయి? ఇక్కడ మొత్తం 3500 ఉంది. ఇక్కడ 3500 ఉంది మొత్తం. అంటే ఎక్కడి నుంచి అయినా తీసుకొస్తారా ఈ గోవులని? ఎవరైనా ఇస్తారా? ఎవరు మంచి ఇంట్లో పెట్టుకుంటాడు, ఆమె మాకి ఇస్తాడు. ఆయన డొనేషన్ కూడా ఇస్తాడు. ఇంకా మా సేట్ కూడా ఉన్నందు రాకాజీ, ఆయన మంచి చూస్తాడు ఆవులకి. ఇక్కడ డైలీ ఒక కావుకి 40 రూపాయలు అవుతుంది. ఒక కావు అంటే డైలీకి 3,40,000 రూపీస్ ఇక్కడ ఖర్చు ఉంది డైలీకి. ఇక్కడ 14 బండి కూడా వస్తుంది మాకి. అది ఘాస్ ఉంది కదా, ఘాస్ చూసినాం, గడ్డి వస్తుంది. అది అక్కడ మాకు ఇక్కడ డైలీ 3,40,000 ఖర్చు ఉంది. ఇక్కడ చిన్న చిన్న పాపలు ఉంది. డైలీ 3 lakhs అవుతుందా గోవులకి ఫుడ్ పెట్టడానికి? డైలీ 3 lakhs. డైలీ 3 lakhs. మా సేట్ ఉన్నాడు శ్రీ ధనరాజ్ రాకాజీ ఉంది మా సేటు. ఆయన మంచి చూస్తాడు ఆవులకి. ఆయన ఇయర్స్ ఉంది, 85 years ఉంది. 85 years ఉంది. ఆయన మంచి చూస్తాడు ఆవులకి. ఎన్నో వస్తాడు. ఇక్కడ 4 గంటలకి డ్యూటీకి వస్తాడు, మళ్ళా 14 పోతాడు. డైలీ ఆమె చూస్తాడు ఆవులకి. డైలీ ఈ గోవులను అన్ని చూడడానికి వర్కర్స్ ఎంత మంది ఉంటారు ఇక్కడ? మా దగ్గర ఇప్పుడు వర్కర్లు ఉంది 60 వరకు ఉంది. ఇప్పుడు మా దగ్గర 60 men ఉంది. 60 members వర్క్ చేస్తుంటారు ఇక్కడ డైలీ. ఓకే. డైలీ 60 వర్కర్స్ చేస్తాడు. ఫుడ్ కూడా అంతా పెడతారు, మొత్తం క్లీన్ చేస్తాడు. ఫుడ్ కూడా పెడతాడు. ఇప్పుడే లంచ్ అయింది. లంచ్ కానీ అది బ్రేక్ఫాస్ట్ పెట్టినాం. మళ్ళా 6 గంటలకి డిన్నర్ పెడతాం. డిన్నర్ లో ఉంటాయి అన్నప్గాయ్ ఏం కూరలు కూడా వస్తూనే ఉంటాయి. కూరలు కూడా అక్కడనే ఉంది. అంటే ఓన్లీ గడ్డి అనే కాకుండా వెజిటేబుల్స్ కూడా పెడుతుంటారు. ఓకే ఓకే. వెజిటేబుల్ కూడా పెడతాం. దూరం చూడండి, ఈ గ్రౌండ్ కి పంపించేస్తున్నారు. మొత్తం అవి ఓపెన్ చేసేసి గడ్డి తినడానికి బయటికి పంపిస్తున్నారు. వీరు ఇక్కడికి రెగ్యులర్ గా వస్తుంటారు. వారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మీ పేరు సార్? నా పేరు కృష్ణమ్మ. నేను ఇక్కడ పక్కకు ఒక గ్లాస్ ఫ్యాక్టరీ ఉండే, ఆ గ్లాస్ ఫ్యాక్టరీలో జాబ్ చేస్తుండేవాడిని. అయితే ఆ టైంలో ఇక్కడ జాగా తీసుకొని గోశాల కడదామని కట్టినప్పుడు ఇక్కడ ఫౌండేషన్లు ఇట్లా వేసినప్పుడు చాలా మంది డొనేట్ ఇచ్చారు. ఈ అమాసకు ఒకసారి అందరు వస్తారు. ఎంతమంది మానవులు డొనేషన్ చేసిన అమావాస్య రోజు చాలా మంది వస్తారు. చాలా మంది ఎంత అంటే చెప్పడానికి వెళ్ళేది అంత మంది వస్తారు. ఇక్కడ భోజనాలు కూడా ఉంటాయి. అమావాస్య రోజు ఇక్కడ భోజనాలు దర్శనం చేస్తారు. అందరూ చాలా మంది వస్తారు. ఆడోళ్ళు పెద్దోళ్ళు అందరూ. అంటే బేగం బజార్ లో కూడా ఎంతో మంది పనిచేసే వాళ్ళు కూడా వస్తారు. ఎంతో మంది బిజినెస్ వాళ్ళు, ప్లాస్టిక్ సామాన్లు, బాసాలు దుకాణాలు, బేగం బజార్ లో బిజినెస్ చేసే వాళ్ళు అందరు వస్తారమ్మా. అందరు తను ఇక్కడ వర్క్ చేస్తారండి ఈ గోశాలలో. అమ్మ మీ పేరు? మా పేరు భారతమ్మ.
ఇక్కడ ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? 15 సంవత్సరాల నుండి పనిచేస్తాం. 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అంటే ఏమేమి చేస్తారు ఇక్కడ? మేము ఇక్కడ అన్ని కూరగాయలు వస్తే కట్ చేసి పోస్తాం, గడ్డి వేస్తాం, కూరగాయలు వేస్తాం, ప్రతి ఒక్క వస్తువు, పండ్లు వస్తాయి, అన్ని వస్తాయి పెడతాం. గోవులకు ఎవరైనా ఆవులను పట్టుకపోతుంటారు కదా, కొయ్యనికి పట్టుకపోతుంటారు కదా, మా చేటు ఏం చేస్తారంటే కొయ్యనియకుండా ఇక్కడ తెచ్చి ఇడిచి పెడతారు. వాళ్ళని మేము సాకుతాం, వాళ్ళకి తినిపిస్తాం. అట్లా మేము ఫస్ట్ స్టార్టింగ్ ఉన్న 500 కానుంటే 8500 ఆవుల కాడికి మేము చేసినాం. వాళ్ళ చావా మేము చేసుకుంటూ వస్తుంటాం. ఇప్పుడు ఎన్ని గోవులు ఉన్నాయి ఇక్కడ? 8500 ఉన్నాయి. 8500 గోవులు ఉన్నాయి. 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉంటే మేము 15 సంవత్సరాలు ఇక్కడ పని చేయబట్టి నాకు కూడా హెల్త్ బాగాలేకుండే. వీళ్ళ వల్ల నాకు మంచిగా అయింది. వీళ్ళ ఆవుల వల్ల సేవ చేస్తున్నందుకు మీకు ఆరోగ్యం కూడా 3 నెలలు 5 మెతుకులు తినలేదు, పచ్చి మంచినీళ్ళు తాగలేదు. వీళ్ళ వల్ల నాకు మంచిగా అయింది. ఆవుల వల్ల మీరు కూడా రాండ్రి, చూడండి, పెట్టండ్రి. మీకు ఒకసారి వచ్చి చూస్తే అర్థమవుతుంది, నేను చెప్తే అర్థం కాదు. రాండ్రి, వచ్చి ఇక్కడ వీలైనంత వరకు సేవ చేసుకుంటే మీకు ఎంత శాతం అవుతుందో, మీకు ఎంత శాతం అయితే అంతే. మేము ఇంత అంత అని అనం. మీకు ఎంత వస్తే అంత. 10 రూపాయలు వస్తే 10 రూపాయలు. నీకు ఎంత బుద్ధి ఉంటే అంత ఆవులకు ఇవ్వాలి. నీకు ఏముందో నీకు మొక్కు ఆవులకు. ఆవులు ముట్టుకుంటేనే, ఆవులు ఇంత పెండ పట్టుకుంటేనే నీది ఉన్నది భస్మం అయిపోవాలి, మంచిగా ఉండాలి. గోవులకు సేవ చేసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. ఏ బాధలు మేము చెప్తే మీకు అర్థం కాదు. రాండి, చూడండి, పెట్టండి. ఇక్కడ గోసేవ చేసుకున్న తర్వాత అర్థమవుతుంది. వాళ్ళకు ఆకలి అవుతుంటది, ఆకలి తీరుస్తుంటారు. మీ ఆకలి కూడా వాళ్ళు తీరుస్తారు, వాళ్ళు ఊరుకోరు, తీరుస్తారు వాళ్ళు. కానీ చాలా పుణ్యం, చాలా పుణ్యం ఆవుల కాడ అంటే చాలా పుణ్యం. ఇట్లా మీరు ప్రతి ఒక్క వస్తువు తేవచ్చు, పండు తేవచ్చు, పళ్ళం తేవచ్చు, ఒక మిరపకాయలు తప్ప ప్రతి ఒక్క వస్తువు తెచ్చి పెట్టుకోవచ్చు. ఏదన్నదే తెచ్చి పెట్టు, కానీ మంచు తృప్తితో పెట్టు. నీకు మంచు తృప్తి కూడా నీకు అవుతుంది. అదే మేము ఇక్కడ పని చేస్తాం, మంచిగా ఉంటది. మాకైతే మంచిగా ఉంది అమ్మ. ఎంతమంది ఇక్కడ పని చేస్తున్నారు? ఆడపిల్లలు 6 మంది ఉంటాం. ఆడవాళ్ళు 6 మంది ఉంటాం. మగవాళ్ళు 130 మంది ఉంటారు. మంది వరకు పని చేస్తున్నాం మేము. కానీ మేము పొద్దున మాపున ఇక్కడ ఊడుస్తాం, జాడు కొడతాం, అన్ని పనులు చేసుకుంటాం. మాకు మంచిగా ఉంది. మాకు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇక్కడ పనులు చేస్తుంటారు? మేము 10 గంటల నుండి మేము 6 వరకు చేస్తాం. ఇక్కడ పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఇంకా మగవాళ్ళు అయితే వాళ్ళు ఇక్కడనే రూములు ఉంటాయి, వాళ్ళు ఇక్కడనే ఉంటారు. పొద్దున్న లేచిన వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి రెస్ట్ అనేది ఏముంటదు, వాళ్ళు ఎప్పుడు చేస్తూనే ఉంటారు పని. మగవాళ్ళు అయితే ఎప్పటికీ చేస్తూనే ఉంటారు. మగవాళ్ళు ఎప్పుడు ఇక్కడనే ఉంటారు. మేము అంటే బయట నుంచి వస్తాం కదా, 10 నుండి 6 వరకు చేస్తాం. మీరు ఎక్కడి నుంచి? కాటేదాను వస్తాం. మేము 5 మంది ఉంటాం ఆడపిల్లలు. ఇంకొక 6 మంది ఉంటాం కానీ ఇంకొక 5 వస్తలేదు. ఇప్పుడైతే 5 మంది ఉంటాం. మేము మంచిగా పని చేసుకుంటాం. మాకు మంచిగా మాకు మంచిగా ఉంది. మీరు కూడా వచ్చి చూడండి, మంచిగా ఉంటది మీకు కూడా. జై శ్రీ కృష్ణ. నా పేరు కృష్ణ అండి. ఎన్నో వేల పైన ఈ గోశాలకు వచ్చాము, కానీ ఇక్కడ గోశాలకు వస్తే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం రోజు ఎంతో ఫుడ్ వేస్ట్ చేస్తుంటాం, ఫంక్షన్ అని అవన్నీ ఇవన్నీ ఎక్కడో చోట. కానీ ఇక్కడ ఈ మూగజీవాలు ఒక ఆకలి బాధ ఎంతగా ఉందో ఒక్కసారి చూడండి, ఎలా ఉందో చూడండి ఒక్కసారి. మనం తినే ప్రతి ఏవైనా సరే కానీ కాస్త దయచేసి మూగజీవాలు చెప్పుకోలేవండి ఆకలిస్తున్నాయని. కాబట్టి నేను దయచేసి అందరికీ కోరుకుంటున్నా, మనం మనుషులం ఎవరినో ఒకరిని అడుక్కొని తింటాం తప్ప ఇది ఆకలిస్తుందని అంటాం. కానీ ఈ గోవులు మూగజీవాలు ఎవరికి ఏం చెప్పలేవు, ఏం చేయలేవు. వాటికి ఆకలిస్తే కాస్త ఆకలి తీర్చిన వాళ్ళం అయితే చాలు. మన జీవితంలో ఏం సంపాదించకపోయినా కనీసం ఇదొక్కటి మాత్రం అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎంతోమంది ఈ గడ్డి మినిమం ఇన్ని వేల ఆవుల కోసం డైలీ ఒక 3000 గాసం, అంటే ఒక గడ్డి కోసమే 3 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంట. అంటే ఎంతమంది దాతలు ఉన్నారో, ఎంతమంది దానం చెయ్యాలో అనేది మీరే గ్రహించండి. పండుగ అని, బర్త్డే అని ఎక్కడెక్కడో ఏవేమో మనం చేసుకుంటాం. ఆ బర్త్డేకి రావచ్చు, ఇక్కడ పెళ్లి రోజుకి రావచ్చు. అలా మనం వెస్టర్న్ కంట్రీలో వెస్టర్న్ టైప్లో మనం బర్త్డేలు పెళ్లి రోజులు చేసుకున్న బదులుగా మన దేశంలో మనం పుట్టి మన గోమాతకు మనం సేవ చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? ఎవరు మన గురించి ఆలోచిస్తారు? మన దేశం గురించి ఎవరు ఆలోచిస్తారు? దయచేసి అందరికి చెప్తున్నాను, మనం గోవులను సంరక్షిద్దాం.
గోమాతకు జై అనడం కాదు, ఇక్కడికి వచ్చి ఎన్నో రకాలుగా సేవ చేసుకోవడానికి కూడా మనం ఈ ఈ యొక్క కాటదాన్లో ఉన్న ఈ గో సంస్థ వాళ్ళు ఇంత 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 ఇన్ని రకాలుగా మనకు హెల్ప్ఫుల్గా చేస్తున్నారు, ఇన్ని గోవులను రక్షిస్తున్నారు అంటే మన వంతు మన కార్యక్రమం మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దయచేసి మీరు హాలిడేస్ టైంలో ఎక్కడో ట్రిప్స్ కానీ అక్కడ కానీ వెళ్తాం, వేలు డబ్బులు ఖర్చు పెడతాం. దయచేసి పిల్లల్ని తీసుకురండి. గోమాత అంటే ఏంది, గోశాల అంటే ఎలా ఉంటుంది, అసలు వీటికి ఎవరు చూసుకోవాలి, ఎవరు చూసుకుంటే మనకి ఎంత బాగా అనిపిస్తుంది అన్నది మన పిల్లలకు కూడా కల్చర్, మన హిందూ సంప్రదాయం గురించి తెలియపరచండి. కాబట్టి దయచేసి గోశాలకు కావలసినంత మీరు రండి, వీటికి తినిపించండి. అలానే వీళ్ళకు ఎన్నో రకాలుగా సేవ చేద్దామని అనుకున్న వాళ్ళు టైం దొరకక దాని వాళ్ళు కూడా క్యూఆర్ కోడ్లు ఉన్నాయి, స్కానర్ ద్వారా కూడా మనం చేయొచ్చు. కాబట్టి అందరికీ చిన్న రిక్వెస్ట్ చేయండి, గోమాతని కాపాడుదాం. జై గోమాత. అమావాస్య రోజు ఇక్కడ చాలా మంది సిటీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చి గోసేవ చేసుకుంటారంట. వాళ్ళకు తోచిన విరాళాలు ఇవ్వడము, వాళ్ళకు తోచిన సహాయం చేయడము, ఇక్కడ వాళ్ళకు తోచిన సేవ చేసుకోవడము చేస్తారంట. ఇక్కడ అమావాస్య రోజు అన్నదానము నిర్వహించడం కూడా జరుగుతుందంట. చాలా పెద్ద సంఖ్యలో చాలా మంది ప్రజలు ఇక్కడికి వస్తారు అని ఇక్కడ నిర్వాహకులు చెప్తారు. వెస్టర్న్ కల్చర్లో ఎన్నో శుభకార్యాలు చేసుకుంటారు, మన సాంప్రదాయంలో తక్కువ చేసుకుంటున్నారు. ఎన్నో వేలు లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఆ లక్షలు కొద్దిగా దాంట్లో కొద్ది అమౌంట్ అయినా గోవులకు సేవ చేయడానికి ఉపయోగించండి. దయచేసి అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. మీ పుట్టినరోజులకు కానీ పెళ్లి రోజులకు కానీ మన సాంప్రదాయంలో ఇక్కడికి వచ్చి గోవులకు తగిన సహాయం చేసి ఇక్కడ సేవ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని. సత్యం శివం సుందరం గోశాలకు సంబంధించి మొత్తం 8500 గోవులు ఉన్నాయంటండి. ఇక్కడ గగన్ పహాడ్, మళ్ళీ శంషాబాద్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర ఒక గోశాల ఉంది. 2 కలిపి మొత్తం 8500 గోవులు ఉన్నాయి. ప్రతిరోజు 3 లక్షలకు పైగా ఖర్చు అవుతుందంట. కేవలం గడ్డి పెట్టడానికి మాత్రమే 3 లక్షల కంటే ఎక్కువ ఖర్చు అవుతుందంట. మీరే లెక్క చేసుకోండి. ఇన్ని గోవులను మనము కాపాడుకోవాలంటే మనము ప్రతి ఒక్కరము విరాళాలు ఇవ్వాలి అని అర్థమవుతుంది. పని చేసే వాళ్ళు చెప్తున్నారండి, ఈ గోశాలలో ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బాధపడ్డ వాళ్ళంట. ఫ్యామిలీ ఇష్యూస్ తోటి, కుటుంబ సమస్యలతోటి బాధపడ్డ వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు గో సేవ చేస్తుంటే వాళ్ళ సమస్యలు అన్నీ తీరిపోయాయి అని చెప్తున్నారు. ఫైనాన్షియల్గా కానివ్వండి, అనారోగ్యపరంగా కానివ్వండి, వాళ్ళు ఆరోగ్యం బాగుపడ్డది, ఆరోగ్యంగా ఉంటున్నారంట. కుటుంబ కలహాలు లేకుండా మంచి జీవనం కొనసాగిస్తున్నారని ఇక్కడ పనిచేసే వర్కర్స్ చెప్తున్నారండి. ఇక్కడ గోవులన్నీ సేఫ్గా ఉండడానికి, ఎండకు వానకి సేఫ్గా ఉండడానికి మంచిగా షెడ్లను కూడా నిర్మించారు. చాలా జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీరే గమనించవచ్చు, ఇక్కడ నిర్వాహకులు గోవులని ఎంత జాగ్రత్తగా వాటిని కాపాడుతున్నారో, వాటికి రక్షణ కల్పిస్తున్నారో మీరే చూడండి. ఇంకో ముఖ్య విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ గోశాలలో కొన్ని పాలిచ్చే ఆవులు ఉన్నా కూడా వాటి నుండి పాలు తీయరు. వాటికి పుట్టిన పిల్లలకే పాలు తాగడానికి వదిలేస్తారు. గోశాలకు ఆనుకునే ఒక అద్భుతమైన టెంపుల్ ఉందండి. దుర్గామాత టెంపుల్ మరియు మహావీర్ టెంపుల్. శ్రీకృష్ణ పరమాత్ముడి విగ్రహ ప్రతిష్టాపన చేయడానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆలయాన్ని
పాలరాతితో అద్భుతంగా నిర్మించారు. పదండి లోపలికెళ్ళి ఈ ఆలయం మొత్తాన్ని వీక్షిద్దాం. చూసారా ఈ ఆలయం పాలరాతితో ఎంత అందంగా చెక్కబడిందో. దుర్గామాత అమ్మవారి గర్భగుడి అండి. ఇది మహావీర్ మందిర్ అండి. మనం ఫస్ట్ చూసిన గర్భగుడి దుర్గామాతది, సెకండ్ మహావీర్ మందిర్, ఇక్కడ పద్మావతి అమ్మవారు. నమస్తే. నమస్తే. టెంపుల్ ఎప్పుడు కట్టారు? గుడి 2006 లో ప్రతిష్ట చేశారు. 2006 2003 లో స్టార్ట్ చేశారు గుడి పని. గోశాల ఎవరైతే నిర్వహిస్తున్నారో ఈ గుడి కూడా వాళ్ళే నిర్మించారా? ఉంది, ఇది పర్సనల్ కట్టారు అన్నమాట. పర్సనల్ గా కట్టారు. గుడి మాత్రం పర్సనల్ కట్టారు. గోశాల మొత్తం అందరూ కమిటీ మెంబర్స్ అందరూ. అంటే ఈ గుడి ఎవరు కట్టారు? ఎవరు కట్టించారు? ఈ నిర్మించింది వడేర్ ముతాన అవంతి నగర్ బషీర్ బాగ్ అంబాజీ జ్యువెలర్స్. అంబాజీ జ్యువెలర్స్ బషీర్ బాగ్ లో వాళ్ళు ఈ టెంపుల్ కట్టించారా? ఒక ఎకరాలు భూమి ఇచ్చారు దానం. తర్వాత ఈ గుడి కట్టాలని మళ్ళీ కొన్ని గుడి కట్టారు. ఓకే. ఒక ఎకరం స్థలంలో ఈ ఆలయాన్ని పాలరాతితో అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయంలో నుంచే మనం చూస్తున్నాము గోవులన్నిటినీ ఇక్కడ బయట గ్రౌండ్ లోకి విడిచిపెట్టడం జరిగింది. శంషాబాద్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర కూడా సత్యం శివం సుందరం గోశాలకు సంబంధించి అక్కడ కూడా దీనికంటే పెద్ద గోశాల ఉందండి. అక్కడ కూడా 3000 నుండి 4000 వరకు గోవులు ఉన్నాయని ఇక్కడ నిర్వాహకులు చెప్పడం జరిగింది. మీరు గమనించొచ్చు ఎంత ఎత్తైన అందమైన శ్రీకృష్ణ పరమాత్ముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ఒక పక్క ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అన్న సత్రాన్ని, భోజనశాలను ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు స్కూల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మీరు ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ మనం శంషాబాద్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర ఉన్న బురుజుగడ్డ గ్రామంలో సత్యం శివం సుందరం గోశాలకు సంబంధించి మరొక గోశాలని ఇక్కడ మనం చూడబోతున్నాం. నమస్తే అండి. నా పేరు మొహమ్మద్ హబీబ్ సార్. నేను ఇక్కడ సూపర్వైజర్. ఓకే. ఈ గోశాల 2009లో స్టార్ట్ చేశారు. ఇది ఎంత విస్తారంలో ఉంది? ఇక్కడ 5 ఎకరాల విస్తరణంలో ఉంది. ఒక దాత ఘనశ్యామ్ భాయ్ పటేల్ అని ఆయన డొనేషన్ ఇచ్చారు. 5 ఎకరాలు 5 ఎకరాల భూమి 2008లో ఇచ్చారు. 2009 నుంచి ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. ఓకే. ఇట్లా అన్ని షెడ్లు మీకు కనిపిస్తున్నాయి. ఒకరొకరు ఒక్కొక్క దాత కట్టించారు. షెడ్ కట్టించారు. 2013లో స్లాటర్ కి పోయే ఆవులు మన దగ్గర రావడం స్టార్ట్ అయినాయి. ఓకే. ఇక్కడ ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? ఇక్కడ దాదాపు 40 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు సార్. ఈ 5 ఎకరాల భూమిలో మళ్ళీ ఒక ½ ఎకర్ మన దగ్గర మా సరస్వతి వెటనరీ హాస్పిటల్. ఈ వెటనరీ హాస్పిటల్ కూడా మన గోశాల సంస్థలోనే ఉంది. ఈ చుట్టుపక్కల ఏమైనా ఆవులు ఉన్నా, ఏమైనా పశువులు ఏమైనా జంతువులకు ఏమైనా కాల్ చేస్తే మనకు కాల్ చేస్తే ఫ్రీ ట్రీట్మెంట్ ఉంది. అంబులెన్స్ సర్వీస్ ఉంది. ఇప్పుడు సిటీలో ఏమైనా ఆవుకి యాక్సిడెంట్ అయింది, మాకు ఫోన్ చేశారు ఇట్లా ఆవుకి యాక్సిడెంట్ అయిందంటే అంబులెన్స్ తీసుకుపోయి వాళ్ళకి తీసుకుని వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ మొత్తం ఫ్రీ ట్రీట్మెంట్ బ్లడ్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ, ఎక్స్రే కానీ, ఆపరేషన్, సర్జరీలు అన్ని ఫ్రీ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ వాళ్ళకు
ఎవరు ఆవులు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ వెటర్నరీ హాస్పిటల్ ఎవరు దాత? ఈ వెటర్నరీ హాస్పిటల్ కూడా అందరు దాతలు కలిసి ఒక మా సరస్వతి వెటర్నరీ హాస్పిటల్ 2024 లో జూలై 7th ఓపెనింగ్ దాదాపు 1 year. అంటే మనం గగన్పాల్లో కూడా ఏమన్నా అయినా కూడా ఆవులను ఇక్కడికే గగన్పాల గోశాల ఆవులు కానీ, ఈ గోశాల ఆవులు కానీ, చుట్టుపక్కల గోశాల ఆవులు కానీ, సిటీలో ఉన్న గోశాల ఆవులు కానీ, సిటీలో తిరిగే ఆవులు కానీ, కుక్కలు కానీ, ఏ జంతువు అయినా ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తారు సార్. ఇక్కడ డాక్టర్లు కూడా 7-8 మంది డాక్టర్స్ ఉన్నారు, స్పెషల్ గా సర్జన్ కూడా ఉన్నారు. సార్ ఇక్కడ ఆపరేషన్స్ కూడా అవుతాయి. ఆపరేషన్ అవుతాయి, యాక్సిడెంట్ అయినవి, ఫ్రాక్చర్ అయినవి అన్ని ట్రీట్మెంట్ అవుతాయి. ఇక్కడ ఉన్న వర్కర్స్ అంతా ఎక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వర్కర్స్ మొత్తం ఒడిశా నుంచి ఉన్నారు. అకామిడేషన్ ఇక్కడైనా ఒక్కడ ఉండడం ఇక్కడ ఉదయం 6:30 నుంచి మనకు వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బయట ఉంటే కుదరదు. అందుకొరకు ఇక్కడనే వాళ్ళకు లేబర్ రూమ్స్ ఉన్నాయి, ఇక్కడనే ఉంటారు, ఇక్కడనే పనిచేస్తారు. అందరూ ఈ 40 మంది ఇక్కడ 40 మంది ఇక్కడనే ఉంటారు సార్. వాళ్ళ ఫుడ్ వాళ్ళే వండుకుంటారు. 40 members లో ఒక 2 వంట చేయడానికి ఉన్నారు, మిగతా వాళ్ళందరూ పని చేస్తుంటారు. 2 ఫుడ్ చేస్తుంటారు, 1-2. అవును సార్. ఇంకా ఈ గోశాల గురించి ప్రత్యేకత ఏంది? ఈ గోశాల ఏంది ప్రత్యేకత ఏంటంటే మూగ జీవులను ఇక్కడ సంరక్షిస్తారు. పాలు ఇయ్యని ఇప్పుడు రైతులు ఏం చేస్తారు, ఆవుల్ని పెంచుకుంటారు. ఇప్పుడు అది పాలు ఇచ్చేంత వరకు వాళ్ళని పెంచుకుంటారు. అది పాలు ఇయ్యని పరిస్థితుల్లో ఏం చేస్తారు, వాళ్ళు సంతకు తీసుకుపోయి కషాయాలకు అమ్మేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, స్లాటర్స్ కు పోతారు. మా దగ్గర ఏంటంటే మనం ఏం ఆశించకుండా ఆవులకు పాలు, మిల్క్ ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మా దగ్గర ఆవులకు సేవ చేస్తాం. మా దగ్గర పాలు ఇయ్యని ఆవులు, యాక్సిడెంట్ అయిన ఆవులు, డిసీజ్ ఉన్న ఆవులు, ఏ ఆవులైనా మా దగ్గర ట్రీట్మెంట్ చేస్తాం. ప్రస్తుతం మీరు చూస్తున్నది సత్యం శివం సుందరం గోశాలకు సంబంధించిన వెటర్నరీ హాస్పిటల్ అండి. ఇక్కడ ఈ గోశాలకు సంబంధించిన గోవులకు మాత్రమే కాకుండా హైదరాబాద్లోని అనేక గోశాలకు సంబంధించిన గోవులను కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తారు. మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక గోవులకు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కేవలం గోవులకు మాత్రమే కాకుండా అనేక జంతువులకు, పక్షులకు మరియు ఇతర జంతువులకు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు మరియు మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మీరు చూస్తున్న ఈ గోవు బయట రోడ్డు పైన కడుపు నొప్పితో బాధపడుతుంటే చూసిన వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు ఈ హాస్పిటల్కి. ఇక్కడున్న డాక్టర్స్కి దీనికి ఆపరేషన్ చేసి దాని కడుపులో నుండి 5 kgs ప్లాస్టిక్ను బయటికి తీశారు. ఎంత బాధాకరమైన విషయం అండి. వాటికి తెలియకుండా ఫుడ్ అనుకొని ఫుడ్తో పాటు ఎంతో ప్లాస్టిక్ మరియు వ్యర్థ పదార్థాలు వాటి కడుపులోకి వెళ్తున్నాయి. దాని ద్వారా ఎన్నో గోవులు కూడా చనిపోవడం జరుగుతుంది. వివిధ రకాలైన జబ్బులతో బాధపడుతున్న గోవులకు ఇక్కడ ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు. సమాజానికి తమ వంతు సహాయాన్ని, సహకారాన్ని అందిస్తూ ఎంతో కృషి చేస్తున్న మహానుభావులు, ఎంతో మంచి వ్యక్తుల గురించి మీకు కూడా తెలిస్తే మాకు తెలియజేయగలరని కోరుతున్నాను. మరియు ఇలాంటి మంచి విషయాల గురించి, మంచి వ్యక్తుల గురించి తెలియజేయడానికి నాకు అవకాశం కల్పిస్తూ మీరు సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల
ఇలాంటి మంచి మంచి విషయాల గురించి, మంచి వ్యక్తుల గురించి తెలియజేయడానికి నాకు మీరు మరింత ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, నన్ను ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. ఆకలితో మీ విరాళాల కోసం ఎదురు చూస్తున్న గోవులకు మీ వంతు సహాయాన్ని, సహకారాన్ని అందిస్తారని, ఈ వీడియోకి మీరే రియల్ హీరోలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.